జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బెట్టింగులు జోరు పెరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే ఉండటంతో ఆ పార్టీ మెజారిటీ పైనే ఎక్కువ బెట్టింగులు కాస్తున్నారు. కాంగ్రెస్కి 15,000 ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని రూపాయికి రూపాయి బెట్టింగ్ కడుతున్నారు. కాంగ్రెస్కి 40,000కు పైగా మెజారిటీ వస్తుందని రూపాయికి రూపాయల బెట్టింగ్, బీఆర్ఎస్ గెలుస్తుందని పందెం కాస్తే రూపాయికి 10 రూపాయలు, బీజేపీకి డిపాజిట్ కూడా రాదని పందెం కాస్తే రూపాయికి 2 రూపాయలు, బీజేపీకి 10,000 ఓట్లు కూడా రావని బెట్ కాస్తే రూపాయికి 3 రూపాయలు. ఇలా రకరకాలుగా జూబ్లీహిల్స్ ఫలితాలపై బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఏపీ నుంచి కూడా హైదరాబాద్ వచ్చి బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. జూబ్లీహిల్స్పై 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 500 కోట్ల రూపాయల భారీ బెట్టింగులు తెలంగాణ, ఆంధ్రాలో చేతులు మారుతున్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ ఎన్నికకు జరగని బెట్టింగ్ జూబ్లీహిల్స్పై 500 కోట్ల బెట్టింగ్ జరిగింది. తొలి నుంచి బెట్టింగ్లో హాట్ ఫేవరెట్గా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ అభ్యర్థికి 32,000 మెజారిటీ వస్తుందని ప్రారంభమైన పందెం ప్రస్తుతం 15,000 నుంచి 23,000 మెజారిటీపై కొనసాగుతోంది. బీఆర్ఎస్ గెలిస్తే 3 రెట్లు ఇస్తున్నారు. బెట్టింగ్లో భూములు, ఖరీదైన విల్లాలు, ఇళ్లు కూడా పందానికి పెడుతున్నారు బెట్టింగ్ రాయిళ్లు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అన్నీ కలిసి 200 కోట్ల రూపాయల ఖర్చు చేస్తే బెట్టింగ్లు మాత్రం 500 కోట్లపైనే ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆయా పార్టీల్లోని హేమాహేమీలు ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఇంత హోరాహోరీగా ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో ఉప ఎన్నిక జరగలేదని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ విజయంపై ధీమాతో ఉండగా తాము గెలుస్తామనే విశ్వాసంతో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ గౌరవప్రదమైన ఓట్లు రాకపోతాయా అన్న అంచనాలతో ఉంది. దీంతో బెట్టింగ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ విజయం మెజారిటీపై బెట్టింగ్ కాసిన శాతం ఎక్కువగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే 3 రెట్లు అధికంగా ఇచ్చే విధంగా బెట్టింగులు కాశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో తెలుగు వాళ్లు సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై భారీగా బెట్టింగ్ పెట్టినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు ఓటములు ప్రధాన పార్టీ అభ్యర్థుల భవిష్యత్తును మాత్రమే కాదు, కోట్ల రూపాయల బెట్టింగులు కాసిన వాళ్ల జీవితాలు కూడా మార్చనున్నాయి.